சபையில இயேசு கிறிஸ்து ஆவியை ஊத்தி సంఘములో యేసుక్రీస్తు ఆత్మను నింపి தேவன் யாரை எந்த ஒரு ஆலயத்தை எடுத்துக்கிறாருன்னா దేవుడు ఏ ఆలయం తీసుకుంటున్నాడంటే 1963 கிறிஸ்து பிரானம் என்ற ஆலயத்தை எடுத்துக்கொள்றார். 1963లో క్రిస్తు బ్రహ్మ అనేటువంటి ఆలయాన్ని తీసుకుంటున్నాడు. இது தேவனுக்கு ஒரு ஆலயம். ఇది దేవునికి అనేటువంటి ఒక ఆలయం. இப்ப தேவன் ஆலயத்துல உட்கார்ந்துக்கிறார். ఇప్పుడు దేవునికి ఆలయంలో కూర్చుంటున్నాడు. స్త్రీ పెద్దెత్త పిల్ల క్రిస్తు బ్రానం என்றால் అనేటువంటి శిశువు క్రిస్తు బ్రహ్మ అయినట్లయితే அவன் இடுப்புக்குள்ள அரசால செய்யணும். అతడే కదా ఇనుము దండములో ఏలాలి. ஆனா பிதா அரசா இடுப்புக்குள்ள அரசால மாட்டார். తండ్రి తనకి ఇనుము దండముతో ఏలడు. ஏன் அப்படினா ఎందుకంటే அந்த அதிகாரத்தை ఆ యొక్క అధికారాన్ని కుమారునికి ఒప్పుకొడుகிறார். కుమారుడికి అప్పగిస్తాడంట. பிதா ஒருவரை நியாயம் தீர்ப்பதில்லை. తండ్రి ఎవరిని కూడా న్యాయం తీర్చడు. కుమారునికి అధికారத்தை கொடுத்து కుమారుడికి అధికారాన్ని ఇచ్చి కుమారుడు మూలంగా న్యాయం తీర్க்கிறார். కుమారుడు మూలంగానే న్యాయం తీరుస్తాడంట. ఇప్పుడు ఇరుపుకుల அரசாளுக்கு அதிகாரம் யாருக்கு కుమారుడికి தான் வரணும். ఇనుపు దండములో ఏలేటువంటి అధికారం ఎవరికి ఉండాలంటే కుమారుడికే రావాలి. பாருங்க చూడండి, இப்ப நியாயம் தீர்க்கிறவரா வராது இவரு. ఇప్పుడు న్యాయం తీర్చేటువంటి వాడుగా వస్తున్నాడు ఈయన. யாரு? ఎవరు? அந்த ఇరుపుకుల அரசாளுக்கு வராது. ఇనుపు దండములో ఏలేటువంటి ఆయన వస్తున్నాడు. 19వ అధ్యాయంలో వరారు. 19వ అధ్యాయంలో వస్తున్నాడు. పితా క్రిస్తు బ్రహ్మ వరారనే వెచ్చింగా. తండ్రి క్రిస్తు బ్రహ్మ వస్తున్నాడు అనుకోండి. వరారు எப்படி వరారా? ఎలా వస్తాడు ఆయన? పురజాతిகளை వెట్టుంబడికి. అన్ని జాతులు నడుకున్నట్లుగా క్రిస్తు బ్రహ్మ మరితో ఉయితేంది. క్రిస్తు బ్రహ్మ మరణించి పునరుత్థానుడే లేచి ఆ పితా సింహాసనకు పోయాడు. ఆయన తండ్రి యొక్క సింహాసనముకు వెళ్ళాడు. ఇప్పుడు వరపోరారు. ఇప్పుడు రాబోతున్నాడు. రాజాది రాజావు, రాజులకు రాజు, కర్తాది కర్తను, ప్రభువులకు ప్రభువు, దేవాదేవుడు వరపోరారు. దేవాదేవుడుగా రాబోతున్నాడు. அவர் வஸ்திரத்தின் மேலும், ఆయన వస్త్రం మీద, அவர் தொடையின் மேலும், ఆయన తొడ మీద ஒரு நாமம் எழுதப்பட்டதுன்றார். ఒక నామము రాయబడిందని చెబుతూ ఉన్నాడు. பாருங்க, చూడండి, பாருங்க, చదువుతాను చూడండి. இருப்புக்கொள்ளால் அவர் அரசாளுவார். அவர் சர்வ வல்லமையுள்ள தேவனுடைய உக்கிரமாகிய மதுவாலை ஆயை மிதிக்கிறார். ராஜாதி ராஜா, கர்த்தாதி கர்த்தர் என்னும் நாமம் அவருடைய வஸ்திரத்தின் மேலும் அவருடைய தொடையின் மேலும் எழுதப்பட்டிருந்தது. చూడండి, கர்த்தாதி கர்த்தர், ప్రభువులకు ప్రభు, ராஜாதி ராஜா என்னும் நாமம்ன்ற రాజులకు రాజు అనేటువంటి నామం అంటున్నాడు. వస్త్రத்தின் மேலும், వస్త్రం మీద, தொடையின் மேலும், తొడ మీద అంటున్నాడు. இது தாமஸ் சொல்லிட்டார் செய்தில. தாமஸ் அவர்கள் చెప్పేశారు వర్తమానంలో. சொல்லிட்டு చెప్పేసి இது நம்ம எல்லாருக்குமே கிறிஸ்து பிரானம் தான் அந்த வஸ்திரத்தின் மேலும் தொடையின் மேல எழுதப்பட்ட நாமம் தெரியும். అంటే మనకు అందరికి కూడా క్రిస్తు బ్రహ్మే తొడ మీద వస్త్రం మీద రాయబడిన నామం అని అందరికీ తెలుసు. எல்லாருக்குமே தெரியும். అందరికీ తెలుసు. இப்ப இதுல இருந்து மறந்திருக்கக்கூடிய காரியம் என்ன? వీటిలో నుండి దాగి ఉన్నటువంటి కార్యం ఏమిటి? இப்ப நான் ఇప్పుడు నేను వచ్చి இது நானா ஒரு விளக்கம் கொடுக்கிறேன். ఇది నేనుగా ఒక వివరణ ఇస్తాను. நீ யார் இத சொல்றதுக்கு? నువ్వు ఎవరు వీటిని చెప్పడానికి? மாத்தி சொல்ற. మార్చి చెబుతున్నావు. என்ன கேப்பீங்க? నన్ను అడుగుతారు. அப்பா சொன்ன விளக்கம் கேட்டுப்பீங்களா? తండ్రి చెప్పేటువంటి వివరణ అడుగుతారా? அப்பா சொல்றத காட்டுமாத? తండ్రి చెప్పేటువంటి స్థలాన్ని చూపించేదా? நீங்க 4வது முத்திரை எடுங்க. మీరు 4వ సీల్స్ తీసుకోండి. அதுல వాటిలో பேரா 353, పేరా 353, அதுல இருந்து 360 வரைக்கும், వాటిలో నుండి 360 వరకు அத வாசிச்சோம்னா, దాంట్లో చదివినట్లయితే 4வது ముద్రயில 4వ ముద్రలో நான் இந்த வெளிப்படுத்தல் 19 பத்தி பேசுறேன். నేను ఇది ప్రకటన గ్రంథం 19 గురించి మాట్లాడుతున్నాడు. அப்பா பேசுறாரு, తండ్రి మాట్లాడుతున్నాడు. அந்த இடத்தை சொல்ல போறேன். ఆ స్థలాన్ని చెప్పబోతున్నాడు ఇప్పుడు. అన్న அந்த இடத்தை பத்தி சொல்லவே இல்ல. అయినా ఆ స్థలాన్ని గురించి ఆయన చెప్పలేదు. 19 பத்தி, 19, 15, 16 பத்தி அவர் பேசல. ప్రకటన గ్రంథం 19, 16, 15, 16 గురించి మాట్లాడారు. அவர் வேற ஒரு காரியத்தை பேசிக்கொண்டு வரார். ఆయన వేరే ఒక కార్యాన్ని మాట్లాడుతూ వస్తున్నాడు. பேசிக்கொண்டே வந்து మాట్లాడుతూనే వచ్చి அந்த காரியத்துக்கான விளக்கத்தை கொடுத்து போயிருக்கணும். ఆ యొక్క కార్యానికి అనేటువంటి వివరణ చేసి వెళ్ళి ఉండాలి. సంబంధమే లేకుండా அந்த இடத்துல ఆ స్థలంలో வெளிப்படுத்தல் 19 எடுத்து இணைச்சி ప్రకటన గ్రంథం 19 తీసుకొచ్చి కలిపి அந்த காரியத்தை பேசி முடிப்பார். ఆ యొక్క కార్యాన్ని ఎత్తి మాట్లాడి ముగిస్తాడు. உங்கள் கண்களுக்கு முன்பாக அந்த இடத்தை படிச்சு காட்டுறேன் பாருங்க. మీ యొక్క కళ్ళ ముందుగా ఆ యొక్క స్థలాన్ని చదివి చూపిస్తాను చూడండి. 4வது ముద్రயில 4వ ముద్రలో 353வது பேரால இருந்து 353వ పేరాల నుంచి 360 வரைக்கும் வாசிக்கிறேன். 360 వరకు నేను చదువుతాను. அதுக்கு முன்னாடி நீங்க நிறைய அந்த முன்னாடியே படிச்சு வந்தீங்கன்னா, దానికి ముందుగా నుంచి మీరు చదివి చూసినట్లయితే அவர் வந்து ఆయన వచ్చి அந்த கடைசி கால செய்தி வந்து எப்படி இருக்கும், చివరి కాలపిక వర్తమానం ఎలా ఉంటది என்பதை விவரிக்கிறார். అనువాటిని వివరిస్తున్నాడు. அதுக்கு ஆதாரமா அவர் சொல்லிட்டு வர்ற இடம், వాటికి ఆధారంగా ఆయన చెప్పేటువంటి స్థలము அவர் வந்து அது படிக்கிற பாருங்க. చదువుతాను చూడండి. எசபேல் தேவனுடைய கட்டளையின்படி கொல்லப்படுகிறார். தேவன் யெகூவை அங்கு அனுப்பி எசபேல் ஜன்னல் வழியாக எரியப்பட்டு கொல்லப்படும்படி செய்கிறார். நாய்கள் அவள் மாமிசத்தை தின்றன. நான் கூறுவது சரியா? முதலாவது எலியா தீர்க்கதரிசனம் உரைத்தபடி அவருடைய கணவனான தலையாகிய ஆகாப் ராஜாவின் ரத்தத்தை நாய்கள் நக்கின. நான் எதை வலியுறுத்தி கூறுகிறேன் என்பதை நீங்கள் அறிந்து கொண்டீர்களா? என்ன? முதலாம் எலியா ஏன்
சபைகளினால் புறக்கணிக்கப்பட்டான். அந்த சபைக்கு எசபேலும் ஆகாபும் தலைவர்களாக இருந்தனர். சபையும் அரசாங்கமும் ஒன்றுபடுதல். எலிசா ஆகாபின் பாவங்களை எடுத்துரைத்து சபை முழுவதும் உண்மையான வார்த்தைக்கு திருப்பும்படி கட்டளையிட்டான். இக்கால சபைக்கு இரண்டாம் எலியா வரும்போது சரியாக அதையே செய்வான், மூல விசுவாசத்துக்கு திருப்புவான். அதினின்று நீங்கள் எவ்வாறு தப்ப முடியும் என்று எனக்கு விளங்கவில்லை. அது உண்மை, உண்மையான வார்த்தைக்கு திரும்புங்கள், அது உண்மை அப்படின்னு 353, 54, 55 இதுல பேசுறாரு. 353, 54, 55లో మాట్లాడుతున్నాడు. இதை படிச்சீங்கன்னா தெரியும், నేను చదివితే அப்படியே போயிடுவாங்க, అలాగే వెళ్ళిపోతారు. இதுல மறந்திருக்கிற காரியம் என்னன்னா, వీటిలో దాగి ఉన్నటువంటి కార్యం ఏమిటంటే பாருங்க, చూడండి, எசபேலும் ஆகாபும் ரெண்டு பேர் வந்து எலியா காலத்துல ஆளுகை செய்யறாங்க. యెజబేలు ఆగాబు ఇద్దరు వచ్చి ఏలియా కాలంలో పరిపాలిస్తారు. அப்போ எலியா ஒரு காரியத்தை சபிக்கிறார். அவங்க ఏలియా ఒక కార్యాన్ని శపిస్తున్నాడు వారిని. அந்த காரியம் எங்க நிறைவேறுதுன்னா, ఆ కార్యం ఎక్కడ నెరవేరుతుందంటే எலிசா காலத்திலயும், ఎలీషా కాలంలోను, அப்புறம் இவர் நம்ம யெகூ காலத்தில நிறைவேறுது. யெகூ కాలంలో నెరవేరుతున్నది. இந்த காரியத்தை ఈ యొక్క కార్యాన్ని அவர் பேசுறார், ఆయన మాట్లాడుతున్నాడు. அதுல அவர் அந்த இடத்துல சொல்லக்கூடிய விஷயம் என்ன, ఆ యొక్క స్థలములో చెప్పేటువంటి విషయం ఏమిటంటే எசபேலும் ஆகாபும். యెజబేలు ஆகாப் ராஜா, ఆగాబు రాజు சொல்றாரு, చెబుతున్నాడు. எசபேல் ஸ்திரீ என்ற, యెజబేలు స్త్రీ అంటున్నాడు. చూడండి, ஸ்திரீ சபைக்கும் స్త్రీ సంఘానికి ராஜா வந்து அரசாங்கத்துக்கும் ஒப்பிடுறாரு. రాజా పరిపాలనకు ఆయన జతపరుస్తున్నాడు. அரசாங்க அதிகாரத்தோட சபை இணைந்து கொண்டு ఆ యొక్క పరిపాలన అధికారంతో కూడా సంఘం కలుపుకొని தேவனுடைய மனுஷர்களை எதிர்க்க வரும்ன்றது சொல்றாரு. దేవుని యొక్క మనుషులను ఎదిరించడానికి వస్తుందని இத చెబుతున్నాడు. அவர் முழுக்க சொல்லிட்டு வராரு. అంటే పూర్తిగా చెబుతూ వస్తున్నాడు. இந்த இடத்துல சொல்லும்போது ఈ స్థలంలో చెప్పినప్పుడు சொல்லிட்டு చెప్పేసి எலியா அதை எதிர்த்தான்ற, ఏలియా వాటిని ఎదిరించమని చెప్పాడు. முதலாவது எலியான்ற, మొదటి ఏలియా అంటున్నాడు. எலிசாவை ఎలీషాను இரண்டாவது எலியான்ற. రెండవ ఏలియా అంటున్నాడు. நான் படிக்கிறேன் பாருங்க, చదువుతాను చూడండి. முதலாம் எலியா ஏன் சபைகளால் புறக்கணிக்கப்பட்டான்? இந்த சபைக்கு எசபேலும் ஆகாபும் தலைவர்களாக இருந்தனர். சபைக்கு எசபேலும் ஆகாபும், அரசியலும் சபை தலைவர், இவங்க தான் இருந்தாங்களாம். சபையும் அரசாங்கமும் ஒன்றுபடுதல். பாருங்க, సంఘము పరిపాలన ఏకం అవడము. பாருங்க, இது சொல்லிட்டு చెప్పేసి முதலாம் எலியான்றாரு. మొదటి ఏలియా అంటున్నాడు. 355ல 355లో இக்கால சபைக்கு இரண்டாம் எலியா வரும்போது சரியாக அதையே செய்வான். அதே மாதிரி எப்படி முதலாம் எலியா அந்த அரசாங்கத்தையும் சபையையும் எதிர்த்த மாதிரி இக்கால சபைக்கு இரண்டாம் எலியா வந்து சபையையும் அரசாங்கத்தையும் எதிர்ப்பார்னு சொல்றார். ఎలాగూ మొదటి ఏలియా ఆ యొక్క పరిపాలనను, ఆ యొక్క సంఘాన్ని, సభయையும் அரசாங்கத்தையும், సంఘాన్ని పరిపాలన ఎదిరించాడు, ఈ కాలంకి వచ్చేటువంటి ఏలియా కూడా సంఘాన్ని పరిపాలనను சபையையும் సంఘాన్ని எதிர்ப்பாரு ఎదురుచునని சொல்றார், చెబుతున్నాడు. பாருங்க, இக்கால சபைக்கு இரண்டாவது எலியான்றார். ఈ కాలపు యొక్క సంఘానికి రెండవ ఏలియా అంటున్నాడు. பாருங்க, చూడండి, ஏற்கனவே நான் இந்த அன்னாள் காரியத்துல சொல்லும் போதும் ముందుగానే ఇక అన్న కార్యాన్ని చెప్పినప్పుడు ஜோஷுவா காலேபு, యెహోషువ కాలేబు, சிமியோன் அன்னாள், సిమియోను అన్న, மணவாளன் மணவாட்டி ஆயிடுச்சு. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె. ஆனா இங்க இந்த வசனத்துல ఇక్కడ ఈ యొక్క వాక్యములో, இந்த இடத்துல ఈ స్థలములో முதலாம் எலியா இரண்டாம் எலியா, మొదటి ఏలియా రెండవ ఏలియా. பாருங்க, இவர் தான் முதலாம் எலியா, ఈయనే మొదటి ఏలియా, இவர் வந்து இரண்டாவது எலியா, ఈయన వచ్చి రెండవ ఏలియా, இரண்டாம் எலியா, రెండవ ఏలియా. இதை எல்லாருக்கும் தெரியும். ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. ஐயன் மீது சமயம் புத்தகத்துல சொல்லப்பட்டிருக்கு. అయ్యలారా ఇదే సమయం అనేటువంటి ఒక పుస్తకంలో చెప్పబడింది. சில இன்னொரு இடத்துல சொல்லப்பட்டிருக்கு. ముద్రలో ఇంకో చోట చెప్పబడినది. ஆக முதலாம் எலியா கிறிஸ்து பிரானம், இரண்டாவது எலியா கிறிஸ்து தாமஸ்னு தெரியும். మొదటి ఏలియా క్రీస్తు బ్రహ్మము, రెండవ ఏలియా క్రీస్తు తామస్ అని తెలుసు అందరికీ. என்ன சொல்லிட்டாரு? ఇప్పుడు ఏం చెప్పేశాడు? இந்த இரண்டாம் எலியா வந்தாலும் ఈ రెండవ ఏలియా వచ్చినప్పటికీ కూడా எசபேல் என்று சொல்லப்படுகிற యెజబేల్ అని చెప్పేటువంటి
ஆகாப் சொல்லப்படுகிற ఆగాబుని చెప్పేటువంటి இவங்க ரெண்டு பேரையும் எதிர்ப்பாருன்னு சொல்றாரு. వీరిద్దరిని ఎదురు చూడని చెబుతూ ఉన్నాడు. இவர் எப்படி இவங்க அகேன்ஸ்டா ஆனாரோ, ఆయన ఎలాగూ అతన్ని వ్యతిరేకమయ్యారో, இவர் வந்தாலும் அதே மாதிரி இவங்களை எதிர்ப்பாருன்னு சொல்றாரு. ఈయన వచ్చినా కూడా అదే విధంగా ఎదిరిస్తారని చెబుతూ ఉన్నాడు. இதோட இது சொல்லிட்டு போயிட்டு వీటితో కూడా చెప్పేసి వెళ్ళి அப்படி சொல்லிட்டே போயிட்டா பிரச்சனை இல்ல. అలాగే చెబుతూ వెళ్తే ఆ సమస్య లేదు. இது 355. ఇది 355. 360 போனீங்கன்னா 360లో వెళ్ళినట్లయితే இப்போது கவனிங்கள். ఇప్పుడు గమనించండి. அவர் சங்கரித்து கொண்டே வருகிறார். ఆయన సంహరిస్తూనే వస్తూ ఉన్నాడు. யாரை? ఎవరిని? யாரை சங்கரிக்கிறார்? ఎవరిని సంహరిస్తున్నాడు? యెజబేలును, యెజబేలును, కల్ల దీర్ఘదర్శియాகிய ஆகாபையும், దొంగ ప్రవక్తలైనటువంటి ఆగాబును. பாருங்க, చూడండి, சங்கரிக்கிற காரியம் எங்க எடுத்து வர்றாரு? సంహరించే కార్యం ఎక్కడ తీసుకొస్తున్నాడు? எலி இந்த இரண்டாம் ஏலியா வந்தாலும் அதே செய்வான்னு சொல்லிட்டாருல. రెండో ఏలియా వచ్చినా అదే చేస్తానని చెప్పేశారు కదా. இது வந்து 355. ఇది వచ్చి 355. இப்ப 356ல பாத்தீங்கன்னா 356 చూసినట్లయితే பாருங்க, చూడండి, வார்த்தை அவர்களை கொன்ற பிறகு, వాక్యం వారిని చంపినప్పుడు, విశ్వాసికాదవర్களின் பிணங்களை காண வேண்டுமென, విశ్వసించలేనటువంటి శవములు చూసేటానికి சொல்லணும் நீங்க அந்த புக்ல வெளிப்படுத்தல் 19ஆம் அதிகாரத்தை திருப்புங்கள். இப்போது தேவனுடைய வார்த்தை அவர்களை கொன்று போடும், அது உங்களுக்கு தெரியும். சரி, கிறிஸ்து வரும்போது என்ன நேரிடும் என்பதை கவனியுங்கள். வெளிப்படுத்தல் 19 அதிகாரம் 17ஆம் வசனம் தொடங்கின்றார். அதாவது 356வது அந்த பேரால 356 பேராలో வெளிப்படுத்தல் 19வது அதிகாரத்துல ప్రకటన 19వ అధ్యాయములో அந்த அந்த 17வது வசனத்தை எடுங்கன்ற 17వ వాక్యాన్ని తీయండి అంటున్నాడు. அது 15 16 వసనంలో வருது. అది 15 16 వాక్యములో వస్తున్నది. பாருங்க, చూడండి, அந்த 357வது பேராலே அதே சொல்றாரு. ఆ యొక్క 356 పేరాలను అదే చెబుతూ ఉన్నాడు. பாருங்க, ராஜாதி ராஜா கர்த்தாதி என்று அழைக்கப்பட்டார். 13ஆம் வசனத்தில் அவருடைய நாமம் அவருடைய வார்த்தை என்றுள்ளது. இப்போது இங்கே அவர் ராஜாதி ராஜா கர்த்தாதி கர்த்தர் என்று அழைக்கப்படுகிறார். இத அந்த 19வது அதிகாரத்துல வரக்கூடிய அவரை சொல்றாரு. இங்க 19వ అధ్యాయంలో వచ్చేటువంటి అతన్ని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ எலியாவும் முதலாவது எலியா இரண்டாவது எலியாவை பேசிக் கொண்டு வந்த அப்பா, మొదటి ఏలియాను రెండవ ఏలియాను మాట్లాడుతూ వచ్చినటువంటి తండ్రి, வெளிப்படுத்தல் 19 எடுத்து ప్రకటన గ్రంథం 19 తీసుకొని அதுல ராஜாதி ராஜாவா வராரு. వాటిలో రాజులకు రాజుగా వస్తున్నాడు. చూడండి, எதுக்கு வராரு, ఎందుకు వస్తున్నాడు அப்படின்னா, అలా అంటే அங்க போய் படிச்சா అక్కడ వెళ్లి చదివినట్లయితే பாருங்க, చూడండి, புறஜாதிகளை வெட்டும்படிக்கு అన్ని జాతులను నరుకున్నట్లుగా அவர் வராருன்ற, ఆయన వస్తున్నాడు అంటున్నాడు. புறஜாதிகளை வெட்டும்படிக்கு అన్ని జాతులను இருப்பு கோலால் அதிகாரம் பெற்றவரா, ఇనుపు దండములతో అధికారం పొందినటువంటి వాడుగా. அந்த காரியத்தை இந்த முதலாவது எலியா இரண்டாவது எலியா காரியத்துல எதுக்கு சொல்லணும்? ఆ యొక్క కార్యాన్ని మొదటి ఏలియా రెండవ ఏలియా కార్యములు ఎందుకు చెప్పాలి என்பதை விளங்கிக்கிறதுக்கு அடுத்த வசனத்துக்கு போ. అనువాటిని గురించి మనం వివరణ పొందుకోవడానికి ఇంకో వాక్యానికి వెళ్దాం. 358வது பேரா, 358వ పేరా, புறஜாதிகளை வெட்டும்படிக்கு அவர் வாயிலிருந்து கூர்மையான பட்டயம் புறப்படுகிறது. అన్ని జాతులలో నరుకుబడిగా నోట్ల నుంచి ఆ యొక్క ఖడ్గం బయలుదేరుతున్నది. இருப்பு கோலால் அவர்கள் அரசாளுவார். ఇనుప దండములతో అతని ఏలును. இந்த வசனத்தை படிக்கிறார். ఈ యొక్క వాక్యాన్ని చదువుతున్నాడు. చదివేసి, ராஜாதி ராஜா கர்த்தாதி கர்த்தர் என்ற நாமம் அவருடைய வஸ்திரத்தின் மேலும் அவருடைய தொடையின் மேலும் எழுதி இருந்தது. రాజులకు రాజు ప్రభులకు ప్రభు అనేటువంటి నామం అతని యొక్క తొడ మీద అతని వస్త్రం మీద రాయబడి ఉన్నది. இந்த வசனத்தை சொல்றாரு. ఈ యొక్క వాక్యం చెబుతున్నాడండి. చూడండి, முதலாம் எலியாவும் இரண்டாவது எலியாவும், మొదటి ఏలియా రెండవ ఏలియా யார பிரச்சனை யாரை எதிர்க்கிறாங்களா? ఎవరిని ఎదురుస్తున్నారంట? எசபேலையும், எசபேல் என்ற சபையையும், ஆகாப் என்ற பொய் தீர்க்கதரிசியாக அரசியலையும் எதிர்க்கிறார். அத அரசாங்கத்தையும் எதிர்க்கிறார். எசபேல் అంటే ఆ యొక్క సంఘాన్ని, ఆగాబు అంటే దొంగ ప్రవక్తగా ఆ యొక్క పరిపాలనను ఎదిరిస్తున్నాడు. சொல்லிட்டு చెప్పేసి, இப்ப இத 19வது அதிகாரத்துல ராஜாதி ராஜாவா வந்து புறஜாதிகளை வெட்டுறது அவர் செய்றார். இந்த எசபேலையும் அரசாங்கத்தையும் சபையையும் எதிர்க்க அவர் வாயிலிருந்து பட்டயம் புறப்படுது. ఈ 19వ చెప్పినటువంటి విధంగా రాజాది రాజు గారు దేవాదేవుడు గారు వచ్చి ఆ ఇనుప దండముతో అయినటువంటి కార్యాన్ని, ఆ యెజబెల్ యొక్క సంఘాన్ని, ఆ పరిపాలన నరికేటువంటి కార్యం వస్తున్నది. அவர் వస్త్రத்தின் மேலும், ఆయన వస్త్రం మీదను, தொடையின் மேலும் ஒரு நாமம் எழுதப்பட்டது வரார். తొడ మీదను ఒక నామం రాయబడిందని వస్తున్నాడు. சொல்லிட்டு చెప్పేసి 360வது பேரால 360వ పేరాలో, இப்பொழுது கவனியுங்கள், ఇప్పుడు గమనించండి, அவர் சங்கரித்துக் கொண்டே வருகிறார். ఆయన సంహరిస్తూనే వస్తూ ఉన్నాడు. யாரு? ఎవరు? இந்த வெளிப்படுத்தல்
வெளிப்படுத்தல் 12ல ప్రకటన 19 12 மன்னிக்கணும், வெளிப்படுத்தல் 19ல క్షమించాలి ప్రకటన గ్రంథం 19లో 15 16 வசனத்துல சொல்லப்பட்ட 15 16 వాక్యములో చెప్పబడినటువంటి அந்த புறஜாதியை வெட்டும்படிக்கு கூர்மையான பட்டயத்தை உடையவரா வரார் பாருங்க. ఆ యొక్క అన్ని జాతులు నరుకున్నట్లుగా ఒక కరుకైనటువంటి పట్టణము చేత వస్తున్నట్టు చూడండి. ராஜாதி ராஜா கர்த்தாதி கர்த்தர் என்ற நாமத்தை, రాజాది రాజు ప్రభువులకు ప్రభు అనేటువంటి నామాన్ని அவருடைய வஸ்திரத்தின் மேலும் தொடையின் மேலும் சுமந்து கொண்டு வரார். అతని మీద వస్త్రం మీదను అతని తొడ మీద భరించుకుంటూ వస్తున్నాడు. இந்த வசனத்துல குறிப்பிட்டவர் என்ன செய்யறாரு? ఈ వాక్యములో సూచించి ఆయన ఏం చేస్తున్నాడంటే இந்த எசபேலையும் యెజబెలును இந்த அரசாங்கத்தையும் எதிர்க்க வராருப்பா. ఆ యొక్క పరిపాలన ఎదిరించడానికి వస్తూ ఉన్నాడు இப்படின்னு சொல்றாரு. అలా చెబుతున్నాడు. அப்போ வர்றது யாரா? అప్పుడు వచ్చేటువంటిది ఎవరు? முந்தின எலியாவும் பிந்தின எலியாவும். ముందు ఏలియా వెనక ఏలియా. நோட் பண்ணீங்க, నోట్ చేసుకోండి. அப்போ முந்தின எலியா யாரு? ముందు ఏలియా ఎవరు? கிறிஸ்து பிரானா. క్రీస్తు బ్రహ్మ. பிந்தின எலியா யாரு? వెనక ఏలియా ఎవరు? கிறிஸ்து தாமஸ். క్రీస్తు థామస్. ஏற்கனவே கிறிஸ்து போட்டாச்சு, இருந்தாலும் உங்களுக்கு புரியுது கிறிஸ்து பிரானாம்னு போடுறேன். ముందుగానే క్రీస్తు వేయబడింది, అర్థం చేసుకోండి. క్రీస్తు బ్రహ్మని వేస్తాను. முந்தின எலியா பிந்தின எலியா. మొదటి ఏలియా వెనక ఏలియా. இப்ப இவங்க ரெண்டு பேருமே వీరిద్దరు இந்த சபையையும் அரசாங்கத்தையும் எதிர்க்க வராங்க. సంఘాన్ని పరిపాలన ఎదిరించడానికి వస్తున్నారు. கூர்மையான பட்டயம் அவர் வாயில புறப்படுது. ఒక పదునటువంటి ఖడ్గము నోట్ల నుంచి వస్తున్నది. வராங்க, వస్తూ ఉన్నారు. அது சொல்றாரு. చెబుతున్నాడు 60வது பேரால 60వ పేరాలో இப்போது கவனியுங்கள், ఇప్పుడు గమనించండి. அவர் சங்கரித்துக் கொண்டே வருகிறார். ఆయన సంహరిస్తూనే వస్తూ ఉన్నాడు. யாரை அவர் சங்கரிக்கிறார்? ఎవరిని ఆయన సంహరిస్తున్నాడు? யாரை சங்கரிக்கிறாரா? ఎవరిని సంహరిస్తున్నాడు? எசபேலையும் கள்ள தீர்க்கதாசிய ஆகாபையும். యెజబెలును ఆయన దొంగ ప్రవక్త అయినటువంటి ఆగాబును. இவர் யாரை சங்கரிக்கிறாரா? ఆయన ఎవరిని సంహరిస్తున్నాడంట? எசபேலுను கள்ள தீர்க்கதரிசியாக ஆகாபும். దొంగ ప్రవక్త అయినటువంటి ఆగాబును. எசபேல்னா யாரு? యెజబెలు అంటే ఎవరు? சபை. సంఘము. இவங்க ஆகாப்னா யாரு? ఆగాబు అంటే ఎవరు? அரசாங்கம், పరిపాలన. இத நியாயத்தீர்க்க வரார். వాడు న్యాయ తీర్చడానికి వస్తున్నాడు. வரும்போது వచ్చినప్పుడు இங்க ரெண்டு பேர் தானே வராங்க. ఇద్దరే కదా వస్తున్నారు. இங்க ஒருத்தரா தானே இருக்கிறார். నేను ఒక్కరే కదా ఉన్నాడు. இந்த ரெண்டு பேர் எப்படி நிறைவேறும்? వారిద్దరిలో ఎలా నెరవేరుతుంది? யாராவது விளக்குங்களா? ఎవరైనా వివరించండి. வார்த்தை சொல்லுது, వాక్యం చెబుతున్నది. இந்த இடத்துல விவரிக்கிறார். ఈ స్థలంలో వివరిస్తున్నాడు. இத விவரிச்சிட்டாரு. அத వివరించేశాడు. எப்படி பாருங்க, ఎలా అని చూడండి. பாருங்க. చూడండి. கர்த்தாதி கர்த்தர் ராஜாதி ராஜா என்ற நாமம், ప్రభులకు ప్రభు రాజులకు రాజు అనేటువంటి నామం அவருடைய வஸ்திரத்தின் மேலும் அவருடைய தொடையின் மேலும் எழுதப்பட்டது. అతని వస్త్రం మీద అతని తొడ మీద రాయబడింది అంటున్నాడు. இதுதான் ఇది ரெண்டு நாமம். இது రెండు నామములు. ఇది ஒரே நாமம் அல்ல, ఒకే నామం కాదు. இந்த ரெண்டு பேருடைய ஊழியம் ఇక ఇద్దరు యొక్క సేవ ரெண்டா மாறுது. ఇక రెండుగా మారుతున్నది. முதலாவது இவர் எலியாவா இருக்கும்போது இவர் கர்த்தாதி கர்த்தர் ராஜா ராஜா வந்து இருக்கிறார். మొదటిగా ఆయన ఏలియాగా ఉన్నప్పుడు ప్రభులకు ప్రభు గారు రాజులకు రాజు గారు వస్తున్నాడు క్రీస్తు బ్రహ్మ. அப்பதான் అప్పుడే தாமஸ் பார்த்துட்டு கர்த்தாதி கர்த்தர் கிறிஸ்து பிரானா. తామసుడు చూసేసి ప్రభులకు ప్రభు క్రీస్తు బ్రహ్మము. அவரே ராஜாதி ராஜா, ఆయనే రాజులకు రాజు. அவரே நியாயத்துக்கு வருகிறாரு. ఆయన న్యాయం తీర్చడానికి వస్తూ ఉన్నాడు. வெளிப்படுத்தல் 19 அவர்தான். ప్రకటన 19 ఆయనే. அவரே ஆதாம், ఆయనే ఆదాము. அவரே மணவாளன், ఆయనే పెళ్లి కుమారుడు. எல்லாம் சொல்லிட்டாரு. అన్ని చెప్పేశాడు. பரலோக வாயை மூடிக்கொண்டது துதிக்காமல். పరలోకము నోరు మూసుకున్నది స్తుతించకుండా. இது முதலாவது வரும்போது, ఇది మొదటిగా వచ్చినప్పుడు அப்ப பரலோகம் அமைதியாச்சு. అప్పుడు పరలోకం నిశ్శబ్దమైనది. ஆனா அப்போ అయినా అప్పుడు இந்த எலியா ఈ యొక్క ఏలియా சபையையும் அரசாங்கத்தையும் எதிர்த்து சுவிசேஷத்தை பிரசங்கித்து முடித்தார். సంఘాన్ని పరిపాలనను ఎదిరించి సువార్తను చెప్పి ముగించాడు. அதை தான் இவர் விவரிக்கிறார். వాటిని వివరిస్తున్నాడు.